సికింద్రాబాద్ తాడ్బండ్ దేవాలయంలో ప్రతి శనివారం వలె ఈ శనివారం కూడా కార్యక్రమాలు జరుగుతాయని ఎండోమెంట్ రీజనల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణ తెలిపారు. భక్తుల మనోభావాలు దెబ్బతీయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదన్నారు. ఆలయంలో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న సాంప్రదాయాలను ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు. హనుమాన్ దేవాలయంలో జరిగే పూజలకు ఎటువంటి ఆటంకం జరగకుండా బాధ్యత వహిస్తామని ఎమ్మెల్యే శ్రీ గణేష్ చెప్పారు. కొంతమంది దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. ప్రతి శనివారం అర్ధరాత్రి వరకు జరిగే భజన కార్యక్రమాల విషయంలో పుష్పగిరి పీఠాధిపతి అభ్యంతరం తెలిపారన్నారు. అభిప్రాయ సేకరణ చేసే క్రమంలో ఈ విషయం భక్తుల వరకు చేరడంతో అపోహలకు గురయ్యారని తెలిపారు. దేవాలయంలో జరిగే కార్యక్రమాలన్నీ యథావిధిగా జరుగుతాయన్నారు. అసత్య ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే శ్రీ గణేష్ హెచ్చరించారు. ఈరోజు మన జాయింట్ కమిషనర్ రామకృష్ణరావు గారు కూడా అటెండ్ కావడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు విచ్చేసిన అందరికి కూడా నేను ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చెప్పదలుచుకుంది ఏంటంటే, లాస్ట్ 10-15 డేస్ నుంచి కూడా కొంత సోషల్ మీడియాలో ఒక మెసేజ్ సర్క్యులేట్ అవుతుంది. ఈ తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ని ఏదో 10 o'clockకి నైట్ క్లోజ్ చేస్తామని, తర్వాత ఇక్కడ భజనాలు ఇట్లాంటి 10 తర్వాత జరగవని ఒక మెసేజ్ అయితే సర్క్యులేట్ అవుతుంది. లాస్ట్ వీక్ కూడా లాస్ట్ సాటర్డే కూడా కొంతమంది మన సిటీ నుంచి చాలా చోట్ల నుంచి రావడం జరిగింది. ఇక్కడికి టెంపుల్ దగ్గరికి వచ్చి క్లోజ్ చేస్తారు అని చెప్పి కొంతసేపు వాళ్ళు డిస్కషన్ చేయడం జరిగింది. నేను కూడా అటెండ్ అయిన ఆ రోజు, నేను మా ఇన్స్పెక్టర్ గారు తర్వాత ఈఓ గారు అందరూ కూడా అటెండ్ అయ్యి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఏదో 10 o'clock నుంచి ఇక్కడి నుంచి క్లోజ్ చేస్తారని వాళ్ళు చేయడం జరిగింది. అదే రోజు ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారికి కూడా చెప్పడం జరిగింది క్లియర్ కూడా, అట్లాంటిది ఏం లేదు, సరే ఏదో ఒక డిస్కషన్ వచ్చింది, అయితే ఇప్పుడైతే అట్లాంటిది ఏం లేదని చెప్పడం జరిగింది. ఆనాటి నుంచి రాత్రి 1 గంట దాకా శనివారం నాడు ఓపెన్ ఉంటుంది, అదే మాదిరిగా ఉండాలని చెప్తే నా దృష్టికి కొంతమంది వచ్చి ఇదనే చంద్రకాంత్ కూడా వచ్చి చెప్పడం జరిగింది, ఇట్లా బంద్ చేస్తున్నారంటే నేను కూడా తెలుసుకున్న తర్వాత నేను ఎండోన్మెంట్ మంత్రి గారితో పోలీస్ డిపార్ట్మెంట్ అందరితో మాట్లాడి అందరం తెలుసుకున్నది మాట్లాడుకున్న తర్వాత లాస్ట్ శనివారం నాడు ఈ తాడ్బండ్ ఆంజనేయ స్వామి టెంపుల్ 1 o'clock వరకు కంటిన్యూ అవుతుంది. వారు తాత్కాలికంగా పుష్పగిరి స్వామివారు చెప్పిన మాటకి స్వామివారు యావత్ తెలంగాణ దేశంలో కూడా పీఠాధిపతులని ఏం కూడా వాళ్ళు సలహాలు సూచనలు ఇస్తే అందరం హిందూ ధర్మం పాటించే వాళ్ళందరూ, ధర్మాన్ని నమ్మే వాళ్ళందరూ గురువులుగా భావిస్తాం కాబట్టి వారి మాటని తీసుకొని వారి ఆలోచనని ప్రజల మధ్యలో పెడితే ప్రజలు అది కాదు ఎలా కంటిన్యూ అయింది అలానే అని చెప్తే నా దృష్టికి కూడా వస్తే రాష్ట్రంలో మన ప్రభుత్వం అధికారులైన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా 1 o'clockకే కావాలన్నారు. కానీ ఈ మధ్య ఒక 4-5 రోజుల క్రితం నుంచి కొంచెం ఏంటంటే నాకు కూడా ఫోన్స్ వచ్చినాయి, బయటి వాళ్ళు కూడా చెప్పడం ఏంటంటే అరే ఇది మన 9 o'clockకే బంద్ చేస్తురంట కదా, 9:30కే బంద్ చేస్తురంట, వాళ్ళు ఈఓ గారు చేస్తున్నారు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ బంద్ చేస్తుందని చెప్పడం జరిగింది. ఆ కన్ఫ్యూషన్ దూరం చేయడానికే ఈరోజు ప్రెస్ మీట్. ఎలాంటి బంద్ ఉండదు. శనివారం నాడు గత ఎన్నో సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే ఈ తాడ్బండ్ ఆంజనేయ స్వామి టెంపుల్ రాత్రి 1 గంట వరకు ఎలా ఉండేనో ఇప్పటి నుంచి కూడా అదే మాదిరిగా ఉంటుంది.